హైదరాబాద్లోని ఇళ్లలో పనిచేసేందుకు ఎక్కడో నేపాల్ నుంచి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు సరిగ్గా పని చేసుకోకుండా ఉన్న బలంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు స్టార్ట్ చేశారు. ఏకంగా 13 గ్యాంగులుగా ఏర్పడి పని మనుషులుగా పలు ఇళ్లలో పని కుదిరారు. అయితే ఓ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంటిని టార్గెట్ చేశారు. అక్కడ దాదాపు 50 లక్షల రూపాయల విలువైన బంగారం నగదును ఎత్తుకెళ్లారు. అయితే నేపాలీ గ్యాంగ్లోని 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు నెల రోజుల క్రితం భారీ దొంగతనం జరిగింది. గండ్రాక్ ఎంక్లేవ్లో కెప్టెన్ గిరి అనే రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంట్లో నేపాలీ ముఠా ఈ దొంగతనానికి పాల్పడింది. ఇంట్లో పనివాళ్లుగా చేరి మొత్తం గ్యాంగ్ కలిసి చోరీ చేశారు. అంతేకాదు ఈ నేపాల్ ముఠా ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసిన అనంతరం అతన్ని కట్టేశారు. సినీఫకీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి మరీ దోచుకున్నారు. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంట్లో 50 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు నగదును నేపాల్ ముఠా ఎత్తుకెళ్లింది. యజమాని ఒంటిపై ఉన్న నగలను సైతం లాక్కుని పరారయ్యారు. ఆయన ముఖానికి కాళ్లకు గాయాలయ్యాయి. 25 తులాలకు పైగా బంగారం, 23 లక్షల నగదును దొంగలు చోరీ చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు నెల రోజుల పాటు దర్యాప్తు చేసి చోరీ గ్యాంగ్లోని 5గురిని అరెస్ట్ చేశారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు 6 బృందాలను ఏర్పాటు చేసి మరీ గాలించారు. మొత్తం ఈ గ్యాంగ్లో 13 మంది ఉన్నారు. మిగతా 8 మందిని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. డిఫరెంట్ ప్లేసెస్ లో చిన్న గ్యాంగ్ చేసి డిఫరెంట్ ప్లేసెస్ లో పారిపోయారు. సో తర్వాత యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ మన 6 టీమ్ ఫార్మేషన్ చేశారు. ఈ 6 టీమ్ కంటిన్యూస్ గా డే నైట్ వర్క్ చేసి ఈ రోజు మన ఈ 5 అక్యూజ్ లో అప్రెండ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా రిమైనింగ్ 8 అక్యూజ్ లో కూడా మన ముందు ఇన్వెస్టిగేషన్ చేసి అప్రెండ్ చేస్తాము. ఇలా ఎవరిని పడితే వారిని ఇంట్లో పనిలో పెట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన వారైతే వారి పాస్పోర్ట్ లేదా ఇతర ఐడెంటిటీ కార్డులు పరిశీలించాలని చెబుతున్నారు. లేని పక్షంలో ఇలాంటి చోరీలు జరిగే అవకాశం ఉందంటున్నారు. వాళ్ళ ఐడెంటిటీ వెరిఫికేషన్, వాళ్ళ ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటే ఇట్లాంటి ఒఫెన్సెస్ ని ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ ఉంటుంది. ఆల్సో ఈ కేసులో బోత్ ది కేసెస్ లో చూస్తే ఒక సింగిల్ డేలో అయిన ఒఫెన్సెస్ కావండి అని ఆల్రెడీ ఒక కోర్స్ ఆఫ్ పీరియడ్ లో వాళ్ళకి యాక్సెస్ ఉన్నప్పటికీ మెల్లమెల్లగా దే ఆర్ ఎప్పుడు వీలు దొరికినప్పుడు కొంచెం ఏదైనా క్యాష్, ఏదైనా గోల్డ్ ఇట్లాంటివి తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి మాటల్లో కూడా అలర్ట్నెస్ చూపించాలా. అండ్ ఏదైనా వాళ్ళ వస్తువు పోయినప్పుడు ఇమీడియట్ గా మాకు లోకల్ పోలీస్ కి ఇంటిమేషన్ చేస్తాము. ఆ టైం డిలే ఉండకపోతే ఈజీ టు డిటెక్ట్ కూడా అయితే ఇట్లాంటి కేసెస్. ఇటీవల ఇంట్లో పనిచేసేవారే పలు నేరాలకు పాల్పడుతున్న ఘటనలు హైదరాబాద్లో తీవ్రమయ్యాయి. ఇళ్లలో దొంగతనాలు మాత్రమే కాకుండా హత్యలు, దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇంట్లో పని పేరుతో వారిని నేరుగా మనమే ఇంట్లోకి రాణిస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. కాబట్టి మినిమం సెక్యూరిటీ మేజర్స్ లేకుండా ఎవరినీ పనిలో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.